కరింజరా చూసిన వాళ్ళంగా ఉన్న కిరాక్ కక్క పెట్టిన కళ్ళు దాన్ని అబ్బబ్బ. కాపీరైట్ ప్రాబ్లం ఉంది కనుక నేనైతే వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేశాను. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. విఎన్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బ్లూ కలర్ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఫోటో అని ఉంటుంది చూడండి. ఆ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మన ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఫొటోస్ ఓపెన్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే 7 పిక్స్ యాడ్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది మీదలా మనకు మీద వైపు. అండ్ ఒరిజినల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఫొటోస్ని అయితే ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో బ్లాక్ బార్డర్ కనిపించకుండా జూమ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. మీకు విఎన్ యాప్ కావాలి అంటే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరైతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎడ్జ్లో ఉన్న వాటర్ మార్క్ మొత్తం కూడా డిలీట్ చేసేయాలి. బ్లాక్ కలర్లో ఉంటుంది, అది డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చేసి ఫొటోస్ అయితే డబల్ యాడ్ చేసుకుంటాను. నా దగ్గర ఎక్కువ పిక్స్ లేవు కాబట్టి నేనైతే మళ్ళీ 7 యాడ్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీ దగ్గర ఫొటోస్ 14-15 ఫొటోస్ ఉంటే కనుక మీరు వీటిని యాడ్ చేసుకోవచ్చు. నాకు లేవు కనుక నేనైతే వీటిని డబల్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. సేమ్ యాడ్ యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఇంతకుముందు చేసిన విధంగానే ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ని అయితే జూమ్ అనేది చేసుకోవాలి. 14 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర 14 పిక్స్ ఉంటే 14 పిక్స్ యాడ్ అయితే చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేనైతే డబుల్ యాడ్ చేసుకున్నాను. డబుల్ యాడ్ చేసుకున్నాను. 14 పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరికి రావాలి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని 1 సెకండ్స్ వరకు అయితే టోటల్ పిక్స్ అని కూడా 1 సెకండ్స్ వరకు అయితే ఆన్ చేసుకోవాలి. ట్రిమ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి 1 సెకండ్ సెలెక్ట్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది 1 సెకండ్స్ వరకు అయితే అప్లై ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ట్రిమ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి 1 సెకండ్ సెలెక్ట్ చేసుకుని రైట్లకి ఇచ్చేసేయాలి. అంతే, ఆటోమేటిక్గా 1 సెకండ్ వరకు ఉండిపోతుంది. అండ్ మీకు ఈ విఎన్ యాప్ కావాలంటే ప్లే స్టోర్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నాకు వీలైతే నేను కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, విఎన్ యాప్ లింక్. మీరు అట్లానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్లో కూడా విఎన్ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ అన్ని ఫొటోస్ని కూడా 1 సెకండ్స్ వరకు వెయిట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలా అయితే ఫొటోస్ అయితే ఇట్లా 1 సెకండ్స్కి చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటోకి బేస్లో వర్కిటల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అండ్ టోటల్ పిక్స్ కూడా వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వేరే ఫొటోస్కి మనం టోటల్ పిక్స్ కూడా వేరే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ సెకండ్ ఫోటోని దగ్గర క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో బేసిక్స్ బీట్స్లో జిట్టర్ 1 అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. జిట్టర్ 1 అని ఉంటుంది చూడండి, ఫస్ట్లోనే ఉంటుంది. బట్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జిట్టర్ 1 సెలెక్ట్ చేసుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని ఫోటో కూడా ఆ జిట్టర్ అనే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అప్లై టు ఆల్ అని క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇలా అయితే వస్తాయి అన్నమాట ఫొటోస్. 1 సెకండ్స్ తర్వాత గ్యాప్ వచ్చేసుకుంటూ ఇలా అయితే వస్తాయి. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ అయితే అయిన తర్వాత వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత అలా జూమ్ అనేది చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ ఇక్కడ పక్కనే ఉంటుంది. మనకు పక్కకు స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని లైట్లకి అయితే ఇచ్చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ పైన లిరిక్స్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వస్తుంది అన్నమాట. అండ్ మనం వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఒకసారి చూసేసుకొని మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్లోకి వీడియో అవుట్పుట్ అయితే ఇది అనమాట. ఈ వీడియో అయితే నాకు డిఫరెంట్గా వచ్చింది. అండ్ వీడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీకు VN యాప్ కావాలంటే చెప్తున్నాం కదా, ప్లేస్టోర్లో మంచిగా అవైలబుల్ అయితే ఉంటుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు ఒక విధంగా అర్థమైపోతుంది. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే మీద రైట్ బ్లూ టిక్స్ సింబల్ క్లిక్ చేసి మనకు ఫస్ట్లో రొటేటర్ ఈజ్ ఫస్ట్ వన్ ఫుల్గా ఉండాలి, 1000 వరకు ఉండాలి. సెకండ్ వన్ హాఫ్ వరకునే ఉండాలి. థర్డ్ వన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ వన్ హాఫ్ వరకు అయితే ఉండాలి. అండ్ థర్డ్ వన్ చూసారు కదా, థర్డ్ వన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది గ్యాలరీలోకి.